సో నా పేరెంట్స్ ఎప్పుడూ అబ్జెక్షన్ చెప్పలేదు. వావ్. అంటే నేను పెరిగిన రోజులు వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు మీరు అడాప్ట్ చేసుకున్న అమ్మాయి, ఫస్ట్ ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నాను, వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది, ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆల్మోస్ట్ నాకంటే 5 or 6 years చిన్న అంతే ఉంటారు. ముగ్గురు కూడా నర్సింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. ముగ్గురు జాబులు చేస్తున్నారు. ముగ్గురికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. వావ్. సో మంచి చదివించడం, పెళ్లి చేయడం అంతా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఎస్, వాళ్ళకి అన్ని చేశారు. మరి మీరు చేసుకున్నారా మ్యారేజ్? అవునండి, అయిపోయింది. ఓకే. మీ కిడ్స్ ఉన్నారా? నేను చదివించే సమాజమే kids 7,000 అంటారా? మంది పిల్లలే నా పిల్లలు. అనుకున్నా అదే ఆన్సర్ వస్తుందా నేను అనుకున్నాను. సూపర్ అండి. ఒకరిద్దరు కాదు, ఈ జనరేషన్ లో 7,000 7,000 మంది పిల్లలు నాకు పోషిస్తున్నారు అంటే చాలా గ్రేట్ థింగ్ అది. అంటే నాకు అనిపించింది ఏంటి అంటే, ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుంటే ఒకరు ముగ్గురు ఉంటారు. కరెక్టే. అవును. మన సిబ్లింగ్స్ తీసుకున్నా, లేదు కజిన్స్ తీసుకున్నా, మహా అంటే మన చుట్టూ 10 మందే ఉంటారు. అవును. మన అనుకుంటే వందల మంది. మన వాళ్ళందరూ ఎంతమంది ఉంటే అంతమంది మన వాళ్ళే. అవును. సో ఆ సెల్ఫిష్నెస్ వద్దు అని చెప్పేసి, ఆ స్వార్థం. నేను 60 మందిలో పెరిగాను. ఒక 6,000 మందిలో ఈరోజు ఒక అమ్మగా, ఒక అక్కగా పేరుంది. నిలబడగలిగాను. సో ఆ హ్యాపీనెస్ చాలు.